వెల్కమ్ టు సిరి బక్కమంతుల. నేను మీ శిరీషాని. ఈరోజు మీకు నా స్టైల్లో మటన్ ఫ్రై చేస్తాను. ఇంట్లో ఎప్పుడు ఇలా నేను చేయాలంటే ఇలానే చేస్తాను. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా ఇలానే చేస్తాను. ముందుగా మటన్ బాగా కడిగి ఒక బౌల్లో పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ కారము, దానికి సరిపడా పసుపు, నెక్స్ట్ కట్ చేసుకున్న ఆల్రెడీ పచ్చిమిర్చి, ఆనియన్స్, టమోటాస్, కొంచెం సాల్టు, కరివేపాకు, కొత్తిమీర, నెక్స్ట్ ఆయిల్ అన్నీ వేసి కలిపి ముందుగా అన్నీ కలిపి పెట్టుకుంటే బాగుంటుంది. ముక్కకు బాగా పట్టిద్ది. అన్నీ మసాలన్నీ ముందుగానే కలిపి పెట్టుకుంటే బాగా పడుతుంది. నెక్స్ట్ బిర్యానీ ఆకు వేసుకోవాలి, ఇంకా బాగుంటుంది టేస్ట్ బిర్యానీ ఆకుకి. కొంచెం వాటర్ పోసి కుక్కర్లో బాయిల్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ బాణల్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగినాక పోపు దినుసులు వేయాలి. ఆ పోపు దినుసులు వేసినాక ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అవి బాగా రెడ్డిష్గా రావాలి. మటన్ ఫ్రైకి ఆనియన్స్ రెడ్డిష్గా ఉంటేనే బాగా ఉంటుంది, కరకరలాడుతా ఫ్రై. ఆనియన్స్ బాగా రెడ్డిష్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసిన తర్వాత ఆల్రెడీ ఉప్పు వేస్తాం, దాంట్లో కొంచెం వేసుకోవాలి. మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న మటన్ని మళ్ళీ దీంట్లో వేసుకొని వేగించాలి. ఆ నీరు ఇనికేదాకా ఉంచుకోవాలి. మటన్ ఫ్రైకి ఆ నీరు ఇనికేదాకా ఉండాలి బాగా. కొంచెం మళ్ళీ సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం నీరు ఇనికింది తర్వాత మసాలా వేసుకోవాలి. మటన్ దించబోయే ముందు వేసి మళ్ళీ ఒకసారి ఏగనివ్వాలి. మొత్తం ముక్కకు పట్టేటట్టుగా మసాలా వేసుకోవాలి, బాగా తిప్పుకోవాలి. ఆల్రెడీ చివరిగా లాస్ట్ కొత్తిమీర వేసుకోవాలి గార్నిష్గా. రెడీ అయిపోయింది మటన్ ఫ్రై. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.